పేగు క్యాన్సర్, క్యాన్సర్ ఏదైనా కానీ మనకి కన్ఫామ్గా నిర్ధారించాలి అంటే బయాప్సీ టెస్ట్. బయాప్సీ అంటే సూది పరీక్ష అనమాట. ఈ సూది పరీక్ష ఎలా చేస్తాం డాక్టర్ గారు అంటే, మామూలుగా బయట గడ్డలైతే డైరెక్ట్‌గా ఒక నీడిల్ పెట్టి చేసేస్తాం. కానీ ఇది లోపల మనకు ఉంటది కాబట్టి, మనము కొలనోస్కోపీ అనేది ఒక ట్యూబ్ అనమాట. ఒక ట్యూబ్ లాంటి దాన్ని కెమెరాలో, ఆ ట్యూబ్‌లో కెమెరా ఉంటదనమాట. దాన్ని మనకి మోషన్ వెళ్ళే జాగా యానల్ రీజన్ నుంచి పైకి పంపిస్తామనమాట. పైకి పంపించి మొత్తం ఆ లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం చూస్తుంది అది. సో, ఎక్కడైతే గడ్డలున్నాయో, ఎక్కడైతే అల్సర్ ఉన్నాయో ఆ భాగంలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారు, ఈ కొలనోస్కోపీ చేసే డాక్టర్ పేరు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని అంటాము. ఆ డాక్టర్ గారు అక్కడి నుంచి ఒక చిన్న ముక్కను తీస్తారనమాట. సో, దాన్నే కొలనోస్కోపిక్ బయాప్సీ అని అంటామనమాట. ఆ ముక్కను తీసి, ఆ ముక్కని మనము టెస్ట్‌కి పంపిస్తాం. అక్కడ మళ్ళా హిస్టోపెథాలజీ చూసి, అంటే పెథాలజిస్ట్ డాక్టర్ మైక్రోస్కోప్‌లో చూసి క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అనేది చెప్తారు. దట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ దిస్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనమాట. ఏంటి? సో, మనం కొలనోస్కోపీ చేసి ఓ ముక్క పరీక్షను తీసి, ముక్కని పరీక్షకు పంపించి, ఆ ముక్క పరీక్షలో ఏమన్నా మనకి క్యాన్సర్ అని నిర్ధారిస్తే అప్పుడు క్యాన్సర్ అనేది, కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతదనమాట. సో, ఒక పేషెంట్ ఉన్నాడు. పేషెంట్ ఈ రకమైన సింప్టమ్స్‌తో వచ్చారు అంటే, ఆ డాక్టర్ గారు వెంటనే ఏంటి ఇది, ఓహో! ఇది ఇలా ఉంది కాబట్టి మనము కొలనోస్కోపీ చేయించాలని చెప్తారు. ఆ కొలనోస్కోపీ చేసినప్పుడు ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ గారు ఎక్కడైతే అబ్నార్మాలిటీ ఉందో అక్కడి నుంచి మనకు ఒక చిన్న ముక్క తీసి టెస్ట్‌కి పంపిస్తారనమాట. ఆ టెస్ట్ రిపోర్ట్ ఒక 3-5 రోజుల లోపల వస్తది. ఆ రిపోర్ట్‌లో మనకి క్యాన్సర్ అని నిర్ధారణ అయితే గిన అప్పుడు అది కోలోరెక్టల్ పెద్ద పేగు క్యాన్సర్ అని నిర్ధారిస్తారనమాట.